కృష్ణా నదిపై తెలంగాణకున్న హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడం మంచిది కాదన్నారాయన. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారం క్రితమే నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కడియం శ్రీహరి. ప్రభుత్వం కృష్ణా నదిపైన నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నల్గొండలో ఈరోజు రైతులందరినీ సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి